ఇవాళ లిక్కర్ విషయానికి వస్తే ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదండి. అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అన్ని పార్టీల్లో ఉన్న మోతుబరులు పెద్దలు ఈ లిక్కర్ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. డిస్టిలరీస్ రన్ చేసే వాళ్ళలో అనేక పార్టీల వాళ్ళు రాజకీయ నాయకులకి భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇది నిర్వివాదాంశం. మనం గనక ఒకసారి ఆ ఓనర్షిప్ డాటా గనక తీస్తే క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవాళ బీజేపీ మీరు అడుగుతున్న పాయింట్ లో ఏంటంటే తమిళనాడు మీద దృష్టి పెట్టి బీజేపీ అక్కడ స్కామ్ జరుగుతుంది, లిక్కర్ లో అవినీతి జరుగుతుందని మాట్లాడుతుంది. అంటే కేవలం అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మరి బదనాం చేయడం, ఇప్పుడు జరుగుతున్న డీలిమిటేషన్ అంశాన్ని మరి మర్మగర్భంగా దాన్ని నొక్కిపెట్టడానికి ఇది ఆ ప్రభుత్వం మీద చేస్తున్న ఒక పన్నాగంగా మనం చూడాలి. నేను ఇప్పుడు ఒకటే చెప్తానండి, కేజ్రీవాల్ గారి లిక్కర్ స్కామ్ తోటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లిక్కర్ స్కామ్ ని మనం పోల్చి చూడలేమండి. కారణం ఏంటంటే కేజ్రీవాల్ గారు జస్ట్ 100 కోట్లు చేస్తేనే జైల్లో పెట్టారు. మరి ఇన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో జరిగినా కానీ ఏం అనలేదు అనడానికి ప్రధాన కారణం బీజేపీకి ఆత్మ బంధువు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బీజేపీ మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానివ్వండి, ప్రభుత్వ పెద్దలకు కానివ్వండి, అనేక రూపాలుగా అనేక సందర్భాలుగా మరి పెద్ద ఎత్తున ఇక్కడ చేసిన అవినీతి కలెక్షన్ అంతా కూడా ఢిల్లీ చేరింది. ఇది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. ఢిల్లీకి పంపిస్తా ఉన్నాడు ఈయన. అట్లాగే ఇప్పుడు ఒకటే దీనికి డిస్టిలరీస్ విషయానికి వస్తేనండి, ఇప్పుడు 1970కి ముందు దాదాపు 25 డిస్టిలరీస్ కి పర్మిషన్స్ లైసెన్సులు ఇచ్చారు. చివరిసారిగా ఫిబ్రవరి 25న 2019లోనే ఒక డిస్టిలరీకి ఇచ్చారు. దాని తర్వాత నుంచి ఏదైతే విదేశీ మద్యాన్ని ఇండియాలో తయారు చేసే డిస్టిలరీస్ ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారు, లైసెన్స్ ఇవ్వలేదు. కారణం ఏంటండి? కారణం ఏంటంటే చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చక్కగా ప్రణాళికాబద్ధంగా ఒక డిజైన్డ్ స్కామ్ కి రూపకల్పన చేసి ప్రజల చెవుల్లో పూలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యాన్ని నిషేధిస్తారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వైన్ షాపులను తీసివేసి గవర్నమెంట్ కంట్రోల్లోకి తెచ్చుకొని మరి డిస్టిలరీస్ అన్నింటినీ వాళ్ళ అధీనంలో తెచ్చుకొని బెదిరించి అక్కడ బాడుక్కి అంటే కిరాయికి కొన్ని బ్రాండ్స్ ని తయారు చేయించి మరి 38 బ్రాండ్స్ ని ఆయన హయాంలో ఇంట్రొడ్యూస్ చేశారండి. ఇది ఒక చక్కటి డిజైన్డ్ స్కామ్. ఇది ఒక మంచి డిజైన్డ్ స్కామ్. మరి గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చింది, తగ్గిద్దేమో, నిజంగా నిషేధిస్తున్నాడేమో అని ఇంకొక రకంగా ప్రజల్ని మభ్యపెట్టిందేంటి, షాక్ కొట్టే ధరలు ఇస్తున్నాను, ఆ షాక్ కు తట్టుకోలేక తాగుబోతులు తాగటం తగ్గిస్తారు అని ఒక ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ షాక్ కొట్టింది ఎవరికండి? షాక్ కొట్టింది వాళ్ళకి కొట్టడం కాదు, ఆ షాక్ కొట్టించడం ద్వారా ఇంకా స్కామ్ డబ్బుని ఇంకా పెంచి లారీలు డబ్బు బెంగళూరు రోడ్ల మీదకి, ఇటు హైదరాబాద్ రోడ్ల మీదకి పరిగెత్తిచ్చారు లారీలు. ఏది కరెన్సీ లారీస్ ఇది మేము చూసాము. అది ఇవన్నీ జరుగుతున్నాయి ఆ పరిపాలనా కాలంలో బహిరంగ రహస్యమే. కాబట్టి మనం కేజ్రీవాల్ స్కాము ఆ టైంలో జరిగిన ఆ స్కామ్ కి దీన్ని పోల్చలేమండి. ఇది చాలా డిజైన్డ్ స్కాము, చాలా పెద్ద ఎత్తున డబ్బు ఢిల్లీలో ముట్టింది. కాబట్టి ఏం చేయరు. ఇవాళ ఈయన రావు కృష్ణదేవరాయలు గారు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఢిల్లీలో చెవుల్లో గుసగుసలాడినా కానీ, పార్లమెంట్ లో ఆయన మాట్లాడినా కానీ ఏం జరిగేదే లేదు, ఏం జరగదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు జరగవు. ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏలో మరి బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా భాగస్వామ్యంగా ఉన్నారు ఆ 5 ఏళ్ల కాలంలో. ఈ అవినీతి సొమ్ములో ఈ సొమ్ము వాళ్ళకు కూడా మరి చేరింది. కాబట్టి ఏ రకంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారండి? కాబట్టి ఏంటంటే ఇది అసలు ఈ శతాబ్దంలోనే అతిపెద్ద చక్కటి డిజైన్డ్ స్కామ్ గా మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ని అభివర్ణించవచ్చండి. చాలా చక్కగా ప్రజల చెవుల్లో పూలు పెట్టి సొమ్ము దోచారు. అసలు ఒకటండి, అసలు ఫారిన్ బ్రాండ్స్ ఏదైతే ఇండియాలో తయారీ వాటిని నిషేధించాల్సిన అవసరం ఏముంది? ఏ కారణం ప్రజలకు చెప్పారా ఎందుకు నిషేధించారు? దాని మీద వాళ్ళు కమిషన్లు ఇవ్వడానికి, ఎక్కువ లంచాలు ఇవ్వడానికి ఒప్పుకోనందున, దాని మీద డబ్బు రానందున కొత్త బ్రాండ్స్ సొంత బ్రాండ్స్ పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్నారండి. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది తాలిబొట్లు తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏరులే పారించిన లిక్కర్ వల్ల.
కాబట్టి ఏంటంటే ఇవాళ మరి మనం ఇవాళ ఏదో జరుగుతుంది, ఈ స్కామ్ బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే ఈడీ విచారణతోటి ఏదో జరుగుతుంది అనుకుంటే మన భ్రమే, ఏమీ జరగదు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయి స్టిల్ టుడే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు లేనిది ఇక్కడ ఏమి చేయమనకూడదు. ఇది మా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే మేము ఒకటే అడుగుతున్నాం, దోచుకోబడింది ప్రజల సొమ్ము, పోయింది ప్రజల ప్రాణాలు. ఏదో ఊరికే మభ్యపెట్టి ప్రజలు, ఈ ప్రభుత్వం అయినా కానీ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టకుండా జరిగిన తప్పిదం, అవినీతి, అక్రమం ఏదైతే ప్రజల యొక్క ప్రాణాలను హరించిన ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని, ఆ బాధ్యుల్ని ఖచ్చితంగా శిక్షలు వేయాలి. వాళ్ళ మీద కేసులు కఠినంగా సాక్ష్యాధారాలతో సహా ఏదైతే సిట్ వేసిందో, సిట్ దాదాపు చాలా వరకు ఆధారాలు సేకరించామంటున్నారు. డిజిటల్ రికార్డ్స్ తీశారు. డిజిటల్ లో ఏ టైంలో ఏ బ్రాండ్స్ ఎంత ఉత్పత్తి అయింది, ఎక్కడికి వెళ్ళింది, ఇది డాటా అంతా కూడా సిట్ తీసింది. మరి వాటి ఆధారంగా ఖచ్చితంగా ఏదైతే దోషులు బాధ్యులు ఉన్నారో శిక్షలకి వాళ్ళని శిక్షార్హుల్ని అందరినీ శిక్షలు వేయాలి. వాళ్ళ విచారణకి కోర్టుల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడైనా ప్రజలకు కొంతవరకు మనశ్శాంతి ఉంటుంది, నమ్ముతారు ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది. మనకి ఎందుకంటే అందరికీ ఇది బహిరంగ సాక్ష్యం, అందరికీ తెలుసు. సామాన్యులకు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అతిపెద్ద లిక్కర్ స్కామ్ గా సామాన్యులకు కూడా తెలుసండి. ఎందుకంటే ఆ బాటిల్స్ కాస్ట్ చాలా పెంచేశారు, ఆ నాణ్యత లేదు, తాగి చనిపోయారు, బహిరంగంగానే చెప్పుకున్నారండి. ఎక్కడ పడితే అక్కడ జనం పొల్లాడి పడి ఆ వైన్ షాపుల ముందే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఏదో అడపాదడపా లిక్కర్ అంటేనే అది ఒక అతిపెద్ద లాభసాటి వ్యాపారం. ఆ వ్యాపారంలో బడా రాజకీయ నేతలే ఉన్నారు. ఆ పార్టీ లేదు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అట్లాగే టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పార్ట్నర్షిప్ గా ఉన్నారు, డిస్టరీస్ లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి. కాబట్టి ఏంటంటే ఇది అత్యంత లాభసాటి వ్యాపారం కాబట్టి ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఇది జరిగింది అతిపెద్ద స్కామ్ అండి. అసలు 99,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసి 613 కోట్ల వరకు క్యాష్ తీసుకొని మిగతాదంతా కూడా డిజిటల్ తీసుకొని మిగతాదంతా కూడా క్యాష్ తీసుకోవడం ఏంటండి? ఏమైపోయింది ఆ క్యాష్? కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఇవాళ స్కానర్ పెట్టుకొని ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో క్యాష్ వ్యవహారం అంటే అదే ఆధారం, ప్రత్యేకమైన ఆధారం అదేనండి, ఇంక చెప్పక్కర్లా. చాలా పెద్ద ఎత్తున జరిగింది, మేము చూసాం, మా కళ్ళతో చూసామండి. ఎందుకంటే నేను కూడా నా బిల్డింగ్ లో ఒక షాప్ అద్దెకిచ్చా, మా కళ్ళతో మేము చూసాం అక్కడ ఏం జరుగుతుందో, ఏం జరిగిందో. కాబట్టి ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా ఎన్డీఏ, ఇవాళ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది, గురుతర బాధ్యత ఉంది. ఏదైతే గత ప్రభుత్వం ఊరికి ఆరోపణలు చేయటం కాదు, నిలబెట్టండి, శిక్షించండి, ప్రజల ముందుకు ఈడ్చుకురండి, కోర్టుల ముందుకు తీసుకెళ్ళండి, అప్పుడే నమ్ముతారు. లేకపోతే మీరు కూడా వాళ్ళతో కొల్లిడైపోయి ఏదో ప్రజలకు చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ఇది నా ఒపీనియన్ సురేష్ గారు.